ఉండాలి మళ్ళా మీ దీవెనార్తులు మీకోసం గీయాల కడక్ కడక్ ఖతర్నాక్ ముచ్చట్లు పట్టుకొచ్చిన ఇక ఆలస్యం చేసేదేలే ముందుగాల నెత్తిగీతలు చూడుర్రి. అల్గిన షెయి పార్టీ లీడరు బుజ్జగించిండ్రు మొత్తం కాంగ్రెస్ పార్టీ క్యాడరు. హైడ్రాకు కొట్టాలే సలాం, సర్కార్ భూములు కాపాడుతున్నది నిజం. బీసీ రిజర్వేషన్ కోసం పార్టీల కొట్లాట, ఎన్నడు తీరుతుందో బీసీల తండ్లాట. మల్లారం దినాలు ఆనలు, జర భద్రంగుండుర్రి జనాలు. మీరు సీతమ్మకిట్లా సిరిమల్ల చెట్టు సినిమా చూసిండ్రు కదా. గా సినిమాల పెద్దోడు అలిగితే చిన్నోనికి నచ్చ ఎప్పుడు, చిన్నోడు అలిగితే పెద్దోనికి నచ్చ ఎప్పుడు నడుస్తుంది. పాపం ప్రకాష్ రాజు సార్ అయితే మస్తు బాధపడతాడు ఇద్దరు నడుమ. ఇప్పుడు షెయి పార్టీలో కూడా గట్లనే ఉన్నదుల్లో, ఒక్కటే అలుగుడు ఒక్కటే గులుగుడు. వారెవ్వా, షెయి పార్టీ రాజకీయం మస్తు తమాషా మీదున్నది పో. ఎమ్మెల్యే సీటేమో ఒకరికి, ఉట్టి తినే సీటేమో ఇంకొకరికట. ఎన్నో ఏండ్లకు పెద్ద పండుగొచ్చే అన్నట్టు ఎమ్మెల్యే టికెట్ వచ్చింది అని నవీన్ యాదవ్ సారు ఎట్లా మురుస్తున్నాడో చూడుర్రి. చూసిండ్రు కదా నవీన్ యాదవ్ సారు గిట్ల మురుతుంటే. పాపం అంజన్ కుమార్ యాదవ్ సారు గిట్ల బాధపడుతున్నాడు లో ఎమ్మెల్యే టికెట్ రానందుకు. ఆయనతో గిట్ల బాధపడి ఏరే పార్టీలకేమన్నా దుంకుతాడా అని షెయి పార్టీ లీడర్లకు మస్తు బుగులు పట్టుకున్నది. దెబ్బకు అంజన్ కుమార్ యాదవ్ సార్ను గిట్ల వచ్చి అందరు కలిసిపోతున్నారు. అంతేకాదుల్లో మేము ఉన్నాం ముంగల చూసుకుందామని హిమ్మతిస్తున్నారు. అగో చూసిరు కదా మంత్రి వివేక్ సారు అంజన్ కుమార్ యాదవ్ సార్కు శాల్వ గప్పుతుంటే ఎట్లా జిజ్జు చేస్తున్నాడో. అరే ఊకోసారు మళ్ళొచ్చే తాప నీకే ఇత్తర్లే టికెటు. అంజన్ కుమార్ యాదవ్ సార్ ముచ్చట గిట్లుంటే చూడాలనుల్లో ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలల్లా పక్కా గెలుపు మాదే అని షెయి పార్టీ సర్కారు. లేదు మా సిట్టింగ్ సీట్లా ఎట్లయినా మేమే కూర్చుంటామని కారు పాటోళ్ళు గిట్లా టక్కాబర్ లడాయి నడుస్తున్నదట. చూడాలి మళ్ళా ఆఖరికి ఉప ఎన్నికలల్లా ఎవరు గెలుస్తారో ఏమో. ఎప్పుడు అంజన్ కుమార్ యాదవ్ మీరు అంటారు కదా ఓడిపోయారు. అంజన్ కుమార్ యాదవ్ ఎప్పుడు ఓడిపోలే. అంజన్ కుమార్ యాదవ్ను ఓడగొట్టిరు. ఇప్పుడు మంచి రోజులు ఉన్నాయి, మీరందరు కష్టకాలంలో నేను కాంటాక్ట్ చేస్తా, మంచి రోజులు వచ్చే వరకు ఇంకెవరు వస్తారు అనేది బాధనే ఉంటుంది కదా. ఇప్పుడు మా కొన్ని వర్గాలు మా ఎంబడి లేకుండే, ఇప్పుడు అన్ని వర్గాలు మా ఎంబడి వచ్చినాయి. ఇప్పుడు ఇస్తే నాకు వస్తుండే. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంటే ఏదైనా అవుతుంది కదమ్మా.
బీసీ రిజర్వేషన్ ముచ్చట ఎట్లున్నదంటే ఒక సైన్మాల కోట శ్రీనివాసరావు కోడిని ముంగల పెట్టుకొని కోడి కూర తిన్నట్టు యాక్టింగ్ చేస్తాడు కదా. అచ్చం గట్లనే ఉన్నది బీసీ రిజర్వేషన్ ముచ్చట కూడా. బీసీ రిజర్వేషన్ అన్న బట్టి దగ్గర 6 నెలలు గడిచిపోయే కానీ బీసీ రిజర్వేషను ఇంకా రాకపాయే. పాపం బీసీలేమో గిట్ల లడాయి చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్లు రాకుండా అడ్డుపడుతున్నారని అగ్గే మండిండ్రోళ్ళు బీసీ లీడర్లు. చూసిరు కదా, ఎవ్వరికి ఇంటలేరు బీసీ లీడర్ల లడాయి గిట్లుంటే గీ పోలీస్ అక్కను చూడురి. గీ అక్కని అరెస్ట్ చేద్దామని పట్టి గుంజితే అస్సలు జరుగుతూనే లేదు. చూసిరు కదా పోలీస్ అక్క ముసి నవ్వులు నవ్వబట్టే గీ ధర్నా ముచ్చట గిట్లుంటే గీయాల బీసీల లీడర్లు ఆర్ కృష్ణయ్య సార్ కూడా గిట్ల గలమైండోళ్ళు. నిన్న ఏ కారణం చేత ఏ అదృశ్య శక్తులు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఎందుకు ఇచ్చారో దానికి నిరసనగా రాష్ట్ర ప్రజలందరూ కూడా అనేక అనుమానాలున్నాయి. అగ్గాయి మండుతున్నారు. ఇది బీసీల నోటికాడి అన్న ముద్ద లాక్కోవడం. మేమేం తమాషా ఉందా? బీసీలు అంటే ఇంత చిన్న చూపు, ఇంత నిర్లక్ష్యమా? అరే, ఎన్నికల నోటిఫికేషన్ చేసిన చరిత్రలో ఎప్పుడు లేదు. ఒక రిజర్వేషన్లు ఇచ్చినప్పుడే మీరు స్టే ఇవ్వడంలో ఉద్దేశం ఏమిటిదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. దీని వెనుక తప్పనిసరి ఏదో కథ నడిచింది. దీన్ని తీవ్రంగా బీసీలంతా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది చాలా తీవ్రమైన విషయం. స్టే ఇవ్వడానికి కూడా బలమైన కారణాలు ఏం లేవు. ఈ కేసు 9G వెనుక బలమైనటువంటి హేతుబద్ధమైనటువంటి గ్రౌండ్స్ ఉన్నాయి. ఎవరు కూడా దాన్ని రిజెక్ట్ రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. ఇది అలాంటప్ప జీవో కాదు, చాలా రాజ్యాంగం ప్రకారం వచ్చిన జీవో. హగోనట ఇన్నరు కదా, బీసీల నోటికాడి బుక్కను గుంజుకునే ప్రయత్నం చేస్తున్నట్టు అనబట్టే ఇక గిట్ల ఆర్ కృష్ణ సార్ ఒక్కడే కాదుల్లా గీయల గులాబీ లీడర్లు కూడా మస్తు గుస్సాయిర్రు ఇక సీదా పార్టీ సర్కార్ మీద. ముఖ్యంగా బీసీ సోదరులు గ్రామాల్లో కూడా నమ్మలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వము చిత్తశుద్ధితో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చినట్టు మరి ప్రజలు నమ్మలేదు. కాబట్టే ఎన్నికల వాతావరణమే గ్రామీణ ప్రాంతాల్లో రాలేదు. దసరా పండుగ తెలంగాణలో చాలా వైభవంగా జరుగుతుంది. ఎవరు పండుగ కార్యక్రమాలు తప్పితే కానీ రాజకీయ కోలాహలం ఎక్కడ జరగలేదు. నేను ప్రత్యేకించి కొన్ని గ్రామాల్లో ఉన్నటువంటి మా నాయకులతో మాట్లాడినప్పుడు అన్న ఎవరు నమ్ముతలేరు ఎన్నికలైతే అని చెప్పేసి అన్నారు. అంటే ప్రజలు తీర్పు మొదలైచేసిండ్రు ఈ ఎన్నికలు జరగవని. కారణం ఏంది? రేవంత్ రెడ్డి గారే. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిండు, ప్రజలకు చెప్పిండు, టీవీలలో చెప్పిండు, అన్నిటి చెప్పిండు, ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు, నీ మోసం చేస్తా అని చెప్పిండు. అది శాసనసభ ఎన్నికల్లో చెల్లింది. వాగ్దానాలు ఇచ్చిండు. ఆ వాగ్దానాలు కొంతవరకు ప్రజలు నమ్మిరు. చాలా తక్కువ పర్సంటేజ్. మా పార్టీ ఓటమి కూడా కేవలం 1.6% ఓట్లతోనే మేము ఓడిపోయినాం. తక్కువ శాతంతోనే మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడేది తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి ఈ 2 సంవత్సరాల లోపట రేవంత్ రెడ్డి పరిపాలన చూసి ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈయన ఏది చెప్పినా కూడా నమ్మొద్దు మనం. ఎందుకంటే ఆయన ఏమన్నాడు, ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు, నీ మోసం చేస్తా అన్నాడు. కాబట్టి ఇప్పుడు ప్రజలు సిద్ధంగా లేరు. ఈయన మోసం చేస్తా అన్నా కూడా ప్రజలు సిద్ధంగా లేరు. కాబట్టే ప్రజలు ఎవ్వరు నమ్మలేదు. మొన్న ఎన్నికల జరుగుతాయని చెప్పి కూడా ఎవరు కూడా ఆశపడలేదు. ఇన్నరు కదా, గిట్ల గులాబీ లీడర్లు చెయ్యి మీద గరం అయితే తెలంగాణ చెయ్యి పార్టీ పెద్ద ఈ మాట అన్నాడల్లా. అసలు బీసీలకి రిజర్వేషన్ ఇవ్వడం ఇష్టం లేనటువంటి బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఎన్ని ప్రయాసాలు ఓర్చి మేము ఎన్ని కార్యక్రమాలు చేర్చి ఉన్న ఆప్షన్స్ అన్ని కూడా అవైల్ చేసుకొని
ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ ఇవ్వాలనే చిత్తశుద్ధితో మేము గత సంవత్సరం కాలంగా చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా తెలంగాణ ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ లోపాయికారి ఒప్పందంలో ఉండి ఇవాళ బీసీలకి రావాల్సినటువంటి నోటికాడు ముద్దని తలదన్న విధంగా వ్యవహరించిన పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ. వారెవ్వా ఇన్నారు కదా తెలంగాణ చెయ్యి పార్టీ పెద్ద మహేష్ గౌడ్ సారు ముచ్చట గిట్ల పార్టీల నడమ బాగానే లొల్లైతుందోల్లా బీసీ రిజర్వేషన్ కోసము. చూడాలి వల్ల బీసీ రిజర్వేషన్ ఎనడొత్తదో గీ సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్లు ఎప్పుడైతాయో. ఈ నడుమ హైడ్రా అన్నంగానే భూములు కబ్జా చేసేటోళ్లకు మస్తు బుగులైతుందిల్లా. రోడ్డు పొంటిపోయే ఏ జేసీబీలను చూసినా భూములు కబ్జా చేసిన వాళ్ళ గుండెలల్లా రైళ్లు ఉరుకుతున్నాయి. మళ్ళా తాతలు ముత్తాతలు ఎవరొచ్చినా తగ్గేదేలే అంటున్నది. సర్కారు భూములను కాపాడుతున్నది. మరి గా తీర్ల కష్టపడుతున్నది హైడ్రా. ఇప్పుడు మళ్ళేం చేసిందంటారా? మీరే చూడుర్రి. ఇప్పుడున్న హైడ్రా 50 ఏళ్ల కింద ఉంటే మన పట్నం మొత్తం పచ్చ ఉంటుండనులా. వెనకటికి భూములు తినే బకాసురులు మన పట్నంలో దగ్గర 5,000 చెరువులు ఉంటే మొత్తం కబ్జా పెట్టిర్రు. హైడ్రా వచ్చినాకనే మెల్లమెల్లగా కబ్జా పెట్టిన చెరువులు భూములు ఒక్కొక్కటికి సర్కార్ గల్లపేటలో ఎత్తున్నది. మొన్నటికి మొన్న కొండాపూర్లో దగ్గర 3,600 కోట్ల సర్కారు భూమిని కాపాడిందోల్లా. గట్లనే మొన్న అంబర్పేటల చెరువును కాపాడి గిట్ల బతుకమ్మ పండుగ జోరుగా అయ్యేటట్టు చేసింది. ఇంతే కాదులు గీయల్ల బంజారా హిల్స్ రోడ్ నంబర్ 10లా 750 కోట్ల విలువ గల్ల 5 ఎకరాల సర్కారు భూమిని కాపాడింది హైడ్రా. గిట్ల హైడ్రా సర్కారు భూములను కాపాడుట్లా మస్తు కష్టపడుతుందోల్లా. విచిత్రం ఏంటంటే హైడ్రా సర్కారు భూములు కాపాడుతుంటే సర్కారేమో సంసారం వెళ్ళక మెల్లమెల్లగా ఒక్కొక్కటి అమ్ముతున్నది. నేను చిన్నగున్నప్పటి సంధి చూస్తున్నా. గీతాపగొట్టినన్ని ఆనలు ఎప్పుడు కొట్టలేవుల్లా. 6 దినాలు కూడా ఆగుడే లేదు ఆనదేవుడు. దినామిడిచి దినం ఒక్కటే దంచుడు పో. కనీసం బట్టలు బయట ఆరేసుకుందామన్నా బేకారు లేకుండా కొడుతున్నాయి ఆనలు. ఇగో మళ్ళా 6 దినాలు మనకు అరిగోసనేనంట. ఎక్కడ దానా దేవుడు తగ్గేదే లేదంటున్నోళ్ళు. గీతాప ఆనకాలంలో ఒక్క డుమ్మ కూడా కొట్టకుండా స్కూల్లో హాజరు శాతం లెక్క ఇక ఫుల్ ఉండాలి అని చెప్పేసి ఒక్కటే చంపుతుండోళ్ళ ఆనదేవుడు. నిన్న మొన్న పగలంతా బాగా ఎండ కొడితే రాత్రిలో మటుకు మస్తు ఆనగొట్టింది. చూసిరు కదా రాత్రిలో ఆనదేవుడు రప్పరప్ప. గిట్లా రాత్రి డ్యూటీ ఒక్కటే సరిపోతలేదు. ఇక రేపటి సంది 24 గంటల డ్యూటీ షురు చేయాలని తయారున్నాడు ఆనదేవుడు. వచ్చే వారం దినాలల్లో ఆనలు ఆగకుండా పడతాయంట. బంగాళాఖాతంలో బాగానే అల్పపీడనం తయారైంది అంటుర్రు. ఇక అల్పపీడనం దిక్కుకెళ్ళి అల్కగా 6 దినాలు కూడా వరుడు ఖాయమంటుర్రు. ఈ ఆనలేందో ఏమో మొన్న ఆనలకే దేశమంతా ఆగమాగమైంది. ఇక రేపు కొట్టే ఆనలతో ఇంకెంత ఊళ్ళు ఆగమవుతాయో ఏమో. జర భద్రం పబ్లిక్. ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ, ఇల్లు పైలంజుడు తల్లి మాయమ్మ. బతుకు బారమాయ చేత ఘోరమాయ, చేసేది ఏం లేక బొంబాయి పోతున్నా. గీ పాట యాదికున్నది కదా. తెలంగాణ రాకముందుకు మనకు కష్టాలు గిట్లుంటుండే. తెలంగాణ వచ్చి 10 ఏండ్లు దాటినా ఏడేసిన గొంగడి ఆడనే అన్నట్టు ఇంకా గవ్వే గోసలు. బయటి దేశం పోయి గిళ్ళు ఎట్లా బాధపడుతున్నారో చూడుండ్రి.
బతుకు తెరువు కోసం అని దేశంగా దేశం పోతే ఆడ పరిస్థితి మొత్తం ఆగముండదల్లా గా దేశంలో ఏం చేస్తున్నారు యాలకు తిన్నరా మంచిగా ఉన్నరా అని అట్కాయించే దిక్కే ఉండరు. ఇగో కనిపిస్తున్నారు చూడరు ఈ అన్నలను మన నిర్మల్ కామారెడ్డి నిజామాబాద్ జగిత్యాల సిద్దిపేట జిల్లాలకు చెందిన అన్నలు బతుకు తెరువు కోసం అని జోర్దాన్ దేశం పోయిర్రు. ఆడికి పోయినాక ఆడ ఉన్న సారోళ్ళు మస్తు సతాస్తున్నారంట. ఇక మస్తు పని చెప్తున్నారంట. తిన్నీకే బువ్వ కూడా సరిగ్గా పెడతలేరంట. చూడడానికి వచ్చినాం సార్. పోయిన సంవత్సరంలో 2024లో 9వ నెలలో 25వ తారీఖు వచ్చినాం సార్. బొంబాయి నుంచి వచ్చినాం. అంటే ఎంట్రీలో చెప్తారు సార్ మాకు 6 నెలలకు రావచ్చు, 7 నెలలకు రావచ్చు అగరు ఏమన్నా ఎమర్జెన్సీలు ఉంటే మాట. సరే అదే మాకు ఎమర్జెన్సీ వదిలినా కూడా 5 నెలలకు వచ్చినాక 6 నెలలకు మా బాబు చనిపోయాడు. ఆయన కంపెనీ దగ్గరకు అయితే పంపలేదు సార్. అయితే సంవత్సరం గడిపాకనే పోవచ్చు అన్నారు సార్. అందువల్ల సంవత్సరం గడిపాం. సంవత్సరం గడిపాక పోతామని 2 నెలల ముందు చెప్పమన్నారు సార్. 2 నెలల ముందు సంది కూడా డ్యూటీ పోకుండా వచ్చి కంపెనీకి ఆఫీస్కి చెప్పినాం. చెప్తే ఎవరు కూడా కేర్ చేయలేదు. సరే మేము పంపిస్తాం, మెయిల్ చేస్తాం అది ఇది అన్నారు సార్. అయినా వీసా పూర్తి అయ్యేదాకా ఆ 2 నెలలు కూడా గడిపాక కూడా పోయినాం. పోతే కూడా లేదు ఎంఎస్కేప్ కొర్రి మీకు ఫైన్ కట్టి కొర్రి అని చెప్పి ఇదే అన్నారు సార్. అయితే మా వాళ్ళ ఫైన్ కాదు, ఆల్రెడీ వేరే కంపెనీలలో పోతుర్రు, ఫైన్ లేకుండానే పోతురు సార్. ఇక్కడ జూడంలో మస్తు కంపెనీలు ఉన్నాయి, క్లాసిక్ జియా వేరే కంపెనీలు మన వాళ్ళు గుర్తున్న వాళ్ళు ఉన్నారు. 6 నెలలకు పోయిన వాళ్ళు ఉన్నారు, ఏడాదికి పోయిన వాళ్ళు ఉన్నారు. మీరు 2 ఏళ్ళు చేసేదాకా నడవది, చేయకపోతే 1,50,000 కట్టు, 2 లక్షలు కట్టు అని చెప్పి మమ్మల్ని సతాయిస్తారు సార్. దయచేసి మమ్మల్ని జర సహకరించే పని చేయండి సార్. మేము అదే ప్రకారంగా మళ్ళీ ఇండిఎంఎస్కి కూడా ఇక్కడ ఫోన్లు చేసాం సార్. ఫోన్లు చేస్తే కూడా వాళ్ళు కూడా ఏం సహకరించడం లేదు సార్. చెప్పంగా 15 రోజులకు వచ్చారు సార్. వచ్చి సరే అని రాసుకపోయి పని అవుతుంది పర్లేదు మేము చేస్తాము అని చెప్పిపోయారు సార్. ఇప్పుడు లాస్ట్కి వస్తే ఏమంటారు అంటే మీరు ఫైన్ కట్టే పోవాలి, మాకేం తెలియదు, మాతో అయితే లేదని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేసారు సార్. ఈ రోజు ఇక ఇంతవరకు జరిగింది. మన గవర్నమెంట్ మనకు సహకరిస్తలేదు, మిమ్మల్ని ఫైన్ కట్టే ఇవ్వమంటారు అని చెప్పి అంటారు. మన కంపెనీ వాళ్ళు ఎంఎస్ వాళ్ళు చేసిన నాటకం అవుతుంది సార్. మా డౌట్ అయితే ఇది పక్కా మాట. ఎందుకంటే వేరే కంపెనీలో ఇదే జోడాన్లా వేరే కంపెనీలో 6 నెలలకు ఏడాదికి ఎవరైనా పోయినరు. ఇది ఎందరితోనో ఇన్నము మాట, ఇది వాస్తవంగా ఉన్నది సార్. వీళ్ళు కూడా బొమ్మని చెప్పారు, కాకపోతే ఇప్పుడు అబద్ధం ఆడి మాకు తెలియదు అంటారు సార్. జర దయచేసి మమ్మల్ని ఇంటికి తెచ్చే పరిస్థితి చేయండి సార్. ఇంటికాడ ప్రాబ్లాలు ఉంటే వస్తున్నాం సార్. ఇక్కడ సౌకర్యాలు ఏవి మంచిగా లేకున్నా కూడా చేసి భరించినాం సార్. మధ్యాహ్నం అన్నం పెడతారు, ఇంత దప్పకడంత వస్తుంది, 5 ఏళ్ళ 6 ఏళ్ళ పిల్లలు తింటారు సార్. అది కూడా అన్నం మిన్న కూర వస్తారు, నానిపోయి ఉంటుంది. 2 గంటల తర్వాత తింటాం. 12 గంటలకు పార్సల్ చేస్తే 2:30కు అన్నం ఇస్తారు సార్. ఆ నానిన అన్నం తిన్నా కూడా ఎట్లయినా భరిస్తామని ఈ సంవత్సరం చేసినాము, గడిపినాం సార్. దయచేసి జర మాకు సహకరించి ఎవరు కానీ మాకు ఇంటికి తెచ్చే పని చేయాలా సార్. ఇంటికాడ పరిస్థితులు బాగాలేక వస్తుంటున్నాం సార్. విన్నారు కదా గట్లున్నది. మళ్ళా అన్నోళ్ళ పరిస్థితి ఎట్లయినా మాకు న్యాయం చేయాలని కోరుతాండ్రు. మరి ఈ ముచ్చట మీద మరి మంత్రి హరీష్ రావు సారు కూడా మస్తుగా గరమైండోళ్ళు ఒక్కసారి చూడురి. చిన్నగున్నప్పుడు మా దోస్తు రాజుగాడు ఉంటుండే ఉల్లా. గాడు ఏం చేస్తుండే అంటే, నేను మా ఇంటికాడ ఫోటో దిగితే చార్మినార్ కాడ ఫోటో దిగినట్టు, మోడీ సారు నాతోని మాట్లాడినట్టు, హీరోయిన్ అనుష్క హాయ్ చెప్పినట్టు గిట్లా తీరొక్క కథలు పడుతుండే మా రాజుగాడు. గప్పుడంటే నడిచింది, గిప్పుడు గట్ల నడుతుందా చెప్పుండ్రి. సీఎం చంద్రబాబు సార్ లెక్క వీడియో కాల్ చేస్తామంటే పాపం గల ఆడియో బంద్ అయినంత పని అయిందట. అగో చూసిండ్రు కదా, అన్నతోటి డైరెక్ట్ సీఎం చంద్రబాబు సారే వీడియో కాల్ మాట్లాడవట్టే. అగో అన్న కూడా ముద్దుగా సరే సరే అన్నవట్టే. గిట్లా సీఎం చంద్రబాబు సార్ లెక్కనే అచ్చం వీడియో కాల్లో మాట్లాడుతున్నట్టు ఏఐ టెక్నాలజీతోటి నకిలీ వీడియోలు కాళ్ళు చేసుకుంటా మస్తు దందా చేస్తున్నారులా కొందరు బట్టెబాజుగాళ్ళు. సార్ నమస్కారం సార్. చేశారు సార్. ఓకేనమ్మా, నేను నార్మల్ కాల్ చేస్తున్నాను, నార్మల్ కాల్ మాట్లాడండి. అలాగే సార్. ఓకేనమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నకిలీ వీడియో కాల్ చేసుడే కాదుల్లో, అనాథ పిల్లలకు సాయం చేయాలని నకిలీ వీడియో కాల్ల చెప్పించి 35,000 రూపాయలు గుంజిండ్రు. ఉట్టి పైసలు గుంజుడే కాదుల్లా, సీఎం చంద్రబాబు సార్ను కల్పిస్తామని ఉట్టి పుణ్యానికి మోసం చేసి రోడ్ల మీద తిప్పిండ్రు. వీడియో కాల్ మాట్లాడిన అన్నకు రోడ్ల మీద తిరిగి తిరిగి యాష్టకొచ్చి
సత్తుపల్లి మండలం అధ్యక్షుని దగ్గరికి పోతే అసలు ముచ్చట బయటపడ్డది. నేను రామప్రసాద్ అండి, తెలుగుదేశం పార్టీ సత్తుపల్లి మండల అధ్యక్షుడిని. కాకిలపల్లి గ్రామంలో కంచెల సతీష్ అనే వ్యక్తికి ఏ టెక్నాలజీ ద్వారా చంద్రబాబు గారు, దేవినేని ఉమా గారు మాట్లాడుతూ గత 15 రోజుల నుంచి కాల్స్ వస్తున్నాయి. కానీ మనోడు అది ఫేక్ అని గ్రహించలేక నిజంగా బాబు గారు మాట్లాడుతున్నట్టు అనుకొని పలు దఫాలుగా ట్రస్ట్ భవన్ నుంచి అనాథ పిల్లలకి అమౌంట్ కావాలి విరాళంగా అందించమంటే పలు దఫాలుగా ఫోన్ పే నంబర్లకి 35,000 ట్రాన్స్ఫర్ చేశాడు. చేసిన తర్వాత విజయవాడ రమ్మంటే తను విజయవాడ వెళ్ళిన తర్వాత మోసపోయిన గ్రహించి మా వాళ్ళకి ఫోన్ చేస్తే మా వాళ్ళందరూ ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళారు. వెళ్ళి హోటల్ వాళ్ళు కూడా అడిగారు. అడగడంతో వాళ్ళు మాకు సంబంధం లేదని చెప్పారు. సో ఈ విషయం నా దృష్టికి తీసుకురాగా నేను పార్టీ కార్యాలయం తెలియజేద్దాం అనుకున్నాను. అక్కడ అపాయింట్మెంట్ దొరకపోవడంతో దేవినేని ఉమా గారికి ఫోన్ ద్వారా జరిగిన విషయాన్ని అంతా చెప్పాను. లోకల్లో ఉండే సీఏ గారికి కూడా చెప్పాను. నేను చెప్పిన తర్వాత ఇలా మోసపోవద్దని దేవినేని ఉమా గారు కూడా సూచించారు. దయచేసి ఎవరు ఇట్లా ఫేక్ కాల్స్ నమ్మి మోసపోవద్దు. ఇన్నర్ కదా గది ముచ్చట. ఉట్టిట్టి వీడియో కాల్ చేసి అన్నను ఉత్తగానే మోసం చేసిండ్రన్నమాట. అయినా గీ అన్నకు సీఎం చంద్రబాబు సార్ అంటే ఎంత పానమో గదా. అవతలోళ్ళు పైసలు అడిగినా అన్న అస్సలు కూనంబట్టలే. మీరు కూడా భద్రముల్లో గీ అన్న లెక్క నమ్మి నరకాన పోవద్దు. సార్ నమస్కారం సార్. నమస్కారం. నా ఫోన్ చేశారా లేదా? చేశారు సార్. ఓకేనమ్మా, నేను నార్మల్ కాల్ చేస్తున్నాను. నార్మల్ కాల్ మాట్లాడండి. అలాగే సార్. ఓకేనమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు ఏమన్నా అనుండ్రి, వెనుకటి రోజులే నయముల్లా గప్పుడు గీ లవ్వులు కొవ్వులు లేవు. గంతకు తగ్గ బొంతన్నట్టు ఎవరిని చూస్తే గాళ్ళనే లగ్గమాడేది. బావ, బామ్మర్ది, అత్త, మామ, కోడలు అందరూ మురుసుకుంటా కలిసి ఉండేది. కానీ ఇప్పుడు మొత్తం ఉల్టా అయ్యింది కదా. బావ పొట్టిగున్నాడని బామ్మర్దే పొతం పెట్టేదాకొచ్చింది మళ్ళా. ఇగో కనిపిస్తున్నారు గదుల్లో గీ సూడసక్కనైన జంట. మరి గీళ్ళిద్దరూ ఏంది గుడికాడ లగ్గం చేసుకున్నారు అనుకుంటున్నారా? మొదలు ఇంటికాడ పెద్దల సమక్షంలో పెండ్లి సూపులైనాయి. పిల్లగాడు పొట్టిగున్నాడని పెద్దలకు నచ్చలే గాని పిల్లగాడు ఇద్దరు బాగా నచ్చుకున్నారు. ఒకరికొకరు మనసు కూడా ఇచ్చుకున్నారు. ఆఖరికి ఇంట్లో ఒప్పుకోకుంటే లేసిపోయి లగ్గం చేసుకున్నారు. ఇక ఇంకేమున్నది చెప్పుండ్రి. పిల్ల అన్న గా పొట్టోన్ని పెళ్లి చేసుకుంటావా అని పగబెట్టుకొని పొట్టిగున్న గీ అన్న పానం తీసిండు. మరి గిది ఏడైందనుకుంటున్నారు? గుంటూరు జిల్లాలో అయ్యింది. గీ ముచ్చటెరికైనోళ్ళు అందరూ పొట్టిగుంటే నీకేం రోగం వచ్చిందిరా, ఉట్టి పుణ్యానికి పానం తీస్తివని సంపినోన్ని మస్తు తిడుతున్నారు. గియాల మీకోసం కడక్ కడక్ ఖతర్నాక్ వైరల్ ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఇక ఆలస్యం ఎందుకు, జల్దీ చూసేయండి ఫటాఫట్. మనిషి అంటే హీరో రజనీకాంత్ సార్ లెక్కనే ఉండాలనుల్లా. కోట్లాది మంది అభిమానులున్నా, కోట్లాది రూపాలున్నా గిట్ల సింపుల్ దుస్తులతోని తిరుగుతుంటాడు. రజనీకాంత్ సారు ఎప్పుడైనా చాలా సింపుల్గా సీదా సాదాగా ఉంటాడుల్లా. మనిషికి శాంతం ప్రశాంతం ముఖ్యమన్నట్టు. గిట్ల హిమాలయ పర్వతాలకు పోయి గిట్ల నిమ్మలంగా కూసోని ధ్యానం చేసిండుల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ సారు. చూసిండ్రు కదా సూపర్ స్టార్ రజనీకాంత్ సారు ఎంత సింపుల్గా ఉన్నాడో. సారు గింత సింపుల్గా ఉంటాడు కాబట్టే సార్తోని గిట్ల ఫోటోలు దిగుతుంటారు మస్తు మంది అభిమానులు. అయితే ఎప్పుడు సినిమాలల్లా కనిపించే రజనీకాంత్ సారు గింత సింపుల్గా హిమాలయాలకు పోయినందుకు సోషల్ మీడియాలో గీ ముచ్చట మస్తు వైరల్ అవుతుందుల్లో. చూసిండ్రు కదా గివుల్లా ఇయాల్టి కడక్ కడక్ ఖతర్నాక్ ముచ్చట్లు. రేపు మళ్ళీ గిదే యాలకు గిన్నే కలుద్దాం. నేను పోయొద్దునా మరి, ఉంటా మరి. నమస్తే.